వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ 10th క్లాస్ స్టూడెంట్స్ రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లింక్ అయితే ఓపెన్ అయింది. మెయిన్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్టయితే ఇందులో ఫస్ట్ మీకు రిజల్ట్స్ అయితే కనిపిస్తాయి. లాస్ట్ ఆప్షన్లో రీవెరిఫికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ 2026 స్కూల్ వైస్ అని కనిపిస్తుంది. ఆ యొక్క బ్లూ కలర్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే కనిపిస్తుంది. రీవెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అని ఇక్కడ మీకు ఫస్ట్ అయితే మీ యొక్క స్కూల్ కోడ్ అయితే ఎంటర్ చేయాలి. తర్వాత పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇక్కడ లాగిన్ అయితే కాలేరు. ఇక్కడ స్కూల్ కోడ్ పాస్వర్డ్ కావాలి కాబట్టి మీరు స్కూల్కి అయితే వెళ్ళండి. స్కూల్కి వెళ్ళి మీరు రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే ఫీజు చెల్లించి ఈ యొక్క రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అయితే అప్లై చేసుకోండి. చాలా మంది అయితే కామెంట్ చేస్తారు మొబైల్లో అప్లై చేసుకోవచ్చు అని. మొబైల్లో లింక్ ఉంటుంది, బట్ అప్లై చేసుకోవడానికి అయితే రాదు. కేవలం మీ యొక్క స్కూల్లో హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ అయితే ఉంటారు కదా, వాళ్ళ ద్వారా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మీరు మీ యొక్క రిజల్ట్ చూసుకున్నట్టయితే వెంటనే ఇక్కడ రిజల్ట్స్ లింక్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి రెగ్యులర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే అడుగుతుంది. ఇక్కడ రోల్ నెంబర్ అని ఉంటుంది, అంటే మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క రిజల్ట్స్ అయితే డౌన్లోడ్ అయితే ప్రింట్ అయితే తీసుకోండి. రీవెరిఫికేషన్కి టైం అయిపోయే లోపు ముందే మీరు వెంటనే మీ యొక్క స్కూల్ని కన్సల్ట్ అయ్యి అప్లై అయితే చేసుకోండి. మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవడానికి రాదు. చాలా మంది అయితే కామెంట్ చేస్తారు మనమే మొబైల్లో అప్లై చేసుకోవచ్చా అని. మనకు ఇక్కడ స్కూల్ కోడ్ పాస్వర్డ్ తెలియదు కాబట్టి అప్లై చేసుకోవడానికి అయితే రాదు. మీ యొక్క స్కూల్ యాజమాన్యాన్ని కలవండి, వాళ్ళైతే మీకు అప్లై చేస్తారు. రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి మీ మీద మీకు ఫుల్ హోప్స్ ఉంటేనే రీకౌంటింగ్ లేదా రీవెరిఫికేషన్కి అప్లై చేయండి. లేకపోతే మీకు మార్క్స్ తగ్గొచ్చు. అలాగే మీరు ఎగ్జామ్ బాగా రాసి ఉంటే మీకు మార్క్స్ అయితే పెరుగుతాయి. రీకౌంటింగ్కి 500 అయితే పే చేయాలి ప్రతి సబ్జెక్ట్కి. రీవెరిఫికేషన్కి 1000 రూపాయలు అయితే పే చేయాలి ప్రతి సబ్జెక్ట్కి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.